ఈయన్ని తక్కువ అంచనా వెయ్యొద్దు. ఈడు చూసేదానికి సినిమా హీరోల అందంగా ఉంటాడు, కానీ ఈడి దెబ్బలు చాలా మందంగా ఉంటాయి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం అయితే గ్రౌండ్కి వచ్చాం. అండ్ ఇక్కడైతే మా ఫ్రెండ్స్ ఉన్నారు, చూడొచ్చు. ఉర్రే నా ఫేస్ కనపడింది గైస్. లెట్స్ గో చూద్దాం పదండి. బైక్ వస్తుంది. యూట్యూబర్స్ ఉన్నావు పదండి. ఇదే గైస్ గోస్ట్. నిన్న గోస్ట్ ఉందని వచ్చాం కదా, ఇదే చాలా అంటే చాలా హర్రరు. ఇక్కడనే బాయ్ ఉంది, ఇది ఇప్పుడు చెప్పాను కదా. ఏ అలా బగాష్ నక్కడ కొట్టించుకోకరా నువ్వు, నేను తంత మళ్ళా. లెట్స్ గో గైస్. ఇదైతే నా ఒరిజినల్. నాని నువ్వు సైలెంట్గా ఉండు, వద్దు నేనేం చెప్పలేను ఇప్పుడు. అండ్ వచ్చేసి ఇది వచ్చేసి నా ఒరిజినల్ వాయిస్ అనమాట. నేను ఇన్ని రోజులు అది వాయిస్ చేంజర్ వాడేవాడిని, బట్ ఈరోజు మా ఫ్రెండ్ నీ ఒరిజినల్ వాయిస్ బాగుంటుంది కదా దానికన్నా అంటే నేను నా ఒరిజినల్ వాయిస్ వాడుతున్నాను గైస్. లెట్స్ గో. ఫస్ట్ అయితే ఇలా వెళ్తాను, ఇలా అంటే డిగ్రీ కాలేజ్ సైడ్ వెళ్తాను. లెఫ్ట్ సైడ్ వెళ్తాను. లెఫ్ట్ సైడ్ అయితే బాగుంటుంది. మా వాళ్ళంతా సైకిల్లో వచ్చారు, బట్ నేను మాత్రం నడిచాను. మీకోసం వీడియో చేశాను, అది బాగాలేదని మళ్ళీ డిలీట్ చేశాను. మళ్ళీ ఒక వీడియో తీస్తున్నాను ఇప్పుడు. లెట్స్ గో. ఇలా వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి వెళ్తే బాగుంటుంది. లెట్స్ గో గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్దాం, వెళ్ళిన తర్వాతే చూద్దాం. లెట్స్ గో గైస్. కన్ఫామ్గా ఇలాగే వెళ్దాం. ఇలా వెళ్తే మనకు డిగ్రీ కాలేజ్ వస్తుంది. అది కూడా అక్కళ్ళు వెళ్తున్నారు, ఇంటికి వెళ్తున్నారు. అండ్ అది వచ్చేసి డిగ్రీ కాలేజ్ అక్కడ కనపడుతుంది కదా, అక్కడ వైట్ కలర్లో కనపడుతుంది కదా, అది డిగ్రీ కాలేజు. అండ్ ఇక్కడ నుంచి వచ్చాము, మా వాళ్ళంతా ఫన్ చేస్తున్నారు. అది వచ్చేసి అక్కడ వైట్ కలర్లో ఇక్కడ ఇటు సైడ్ ఉంది కదా, అదంతా మెయిన్ రోడ్డు. అండ్ ఇక్కడ వైట్ కలర్లో ఉండేది ఇక్కడ ఆఫీసులు ఉన్నాయి మొత్తం. ఇక్కడ వచ్చేసి ఆ వైట్ కలర్లో డిగ్రీ కాలేజ్. అక్కడ నుంచి ఇలా వెళ్దాము. ఇంకా ఎవరు అంతగా వెళ్ళలేదు కాబట్టి ప్రాబ్లం అవుతుంది, కాబట్టి మనం అయిపోయిన తర్వాతనే వెళ్దాము. లెట్స్ గో గైస్. ఫీఫా మొబైల్ అప్డేటా ఏంటో గేమ్ అంట గైస్, అప్డేట్ అయిందంట. అదే ఫీఫా అంటే తెలుసు కదా, ఎఫ్ఎఫ్, అదే ఎఫ్ఎఫ్. ఇక్కడ నుంచి ఇలా వెళ్దాము. ఇలా వెళ్తే వచ్చేసి డిగ్రీ కాలేజ్ వస్తుంది. ఇలా వెళ్తే మెయిన్ రోడ్ వస్తుంది. లెఫ్ట్ సైడ్కు ఫస్ట్ లాస్ట్లో వెళ్తే వస్తుంది. తర్వాత ఫస్ట్ వచ్చే రైట్ సైడ్ తిరిగితే ఆఫీస్ వస్తుంది. ఆఫీస్ కూడా చూపిస్తాను. అండ్ ఇలా వెళ్దాం. అండ్ అక్కడ ఒక బాయ్ ఉంది, అది మాత్రం కన్ఫామ్గా చూపిస్తాను. బాయ్ అయితే చాలా పెద్దగా ఉండేది ఒకప్పుడు, బట్ చెత్త వేసి చిన్న చేశారు ఆ బాయ్ని అయితే. లెట్స్ గో. అది కూడా చూపిస్తాను మీకు. అది కూడా ఎంతో ఎక్సైటింగ్ ఉంటుంది, చూపిస్తానులేండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడికి వెళ్దాము. ఇలా వెళ్ళాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అక్కడ ఉంది. వాళ్ళైతే ఉరుములు అవి పడ్డాయి అంటున్నారు. అక్కడ చిన్న చిన్న గుంతలు ఉన్నాయి 3, అక్కడ ఉరుములు పడ్డాయి అంటున్నారు. అండ్ కొంచెం దూరం వెళ్తే బాయ్ ఉంది. పదండి బాయ్ చూపిస్తాను. అండ్ మాకు చాలా భయం ఉంది గాయస్ ఇక్కడికి రావడానికి, బట్ మీకోసం వస్తున్నాము, ఏం చేయలేము కాబట్టి. అండ్ నేను ఇప్పటికీ కాళ్ళ నొప్పులతో బాధపడుతూ మరి మీకోసం వీడియో చేస్తున్నాను, ఎందుకంటే నేను నడచలేకపోతున్నాను. నిన్న నడిచి ఈరోజు నడిచి నాకైతే గొంతు రాసింది, బట్ నేనైతే గొంతు రికవరీ చేసుకొని నా గొంతు బాగాలేదు కాబట్టి నా ఒరిజినల్ వాయిస్ ఇప్పుడే పెట్టకూడదు అనుకుంటున్నా. నా గొంతు బాగాలేదు, నా గొంతు అయితే రాసింది. అంటే రికవర్ అయ్యాను, బట్ నా గొంతు అయితే నచ్చదు మీకు, అందుకని నేను చేయాలనుకోవడం లేదు. లెట్స్ గో. అండ్ మా ఫ్రెండ్స్ ఇక్కడ క్రికెట్ ఆడుతున్నారు నేను ఎడిటింగ్ చేసే టైంలో, అందుకని వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళు అంటున్నారు. లెట్స్ గో గైస్. ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళాను. అబ్బా ఇటు ఒక సైడ్ వెళ్ళాలి. 1 minute గైస్. అండ్ అక్కడైతే బాబు ఉంది, మీరు గమనిస్తే. హర్ష ఏం చేస్తాను కింద, పైకి రా స్వామి, నువ్వు నాకు గొడవలు అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడి నుంచి ఎక్కువ ఆడ కడ్డీలు ఉన్నాయి చూడు, జాగ్రత్తగా ఎక్కువ చూసుకొని ఏమైనా ముళ్ళులు ఉంటాయేమో నీ ముందు, కానీ రబ్బర్ చెప్పులు తిగిపోతాయి లోపలికి, చూసుకొని ఎక్కువ జాగ్రత్తగా. కడ్డీలంపటి ఎక్కుతున్నాను చూడండి గ్యాస్. అదిగోండి ఎలా గ్యాస్ దిగాకు కిందికి, జాగ్రత్తగా రా పైకి. ఓకే గైస్, వెళ్దాం పదండి. ఇలా వెళ్దాం. ఇప్పుడైతే వెళ్దాం పదండి గైస్. అది
అదే సచివాలయం కాడికి వెళ్దాం. ఎప్పుడైతే ఇలా నడచాలంటే నా వల్ల కావడం లేదు గాయస్, చాలా నొప్పులు పెడుతున్నాయి కాళ్ళు అయితే. నిన్న నడిచి ఏం చేశానంటే ఇలా చేశాను, బట్ ఈరోజు మళ్ళీ నడిచి అరిచి ఇంత చేయాలంటే నా వల్ల కావడం లేదు గాయస్. బట్ మీకోసం అని నడుస్తున్నాను, చేస్తున్నాను, ఎడిటింగ్ చేస్తున్నాను. నాకు డేటా సరిపోవడం లేదు, ప్లస్ డేటా వేయించుకుంటున్నాను, ఎంత చేస్తున్నాను గైస్ మీకోసం. ఒక సబ్స్క్రైబ్ ప్లీజ్ 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 గైస్, ఒక సబ్స్క్రైబ్ చేయండి చాలు. అండ్ ఇంత ఎడిటింగ్ చేయాలంటే నా నెట్ అస్సలు సరిపోవడం లేదు, కానీ మీకు దగ్గర నెట్ ఇప్పించుకుంటున్నాను. అదే మీ దగ్గర అంటున్నా, మళ్ళీ నేను నెట్ వేయించుకొని ఇంత చేస్తున్నాను కాబట్టి ఒక్క లైక్ గైస్, ఒక్క లైక్ ఇస్తే నాకు చాలు గైస్. ప్లీజ్ గైస్, ఒకే ఒక లైక్, ఒకే ఒక లైక్, ఒకే ఒక సబ్స్క్రైబ్. ఈ ఒక్క సబ్స్క్రైబ్, మీ ఒక్క సబ్స్క్రైబ్, ఒక్క లైక్ నాకు ఎంతో మోటివేషన్ అవుతుంది గైస్. ప్లీజ్ గైస్, ఒకే ఒక లైక్, ఒకే ఒక సబ్స్క్రైబ్. అండ్ అది ఇక్కడ కనపడుతుంది కదా, అదే సచివాలయం. సచివాలయం దగ్గర నుంచి వెళ్దాము. లెట్స్ గో గైస్, వెళ్దాం పదండి. పరిగెత్తరా, ఏం అలా పక్క జరుగును. ఇక్కడ నేనేమైతే మాట్లాడను గైస్, మొత్తం సాంగ్స్ పెడతాను. ఓకే లెట్స్ గో గైస్, బాయ్ బాయ్. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు. సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కగా మానదు. నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో. ఉన్నోడివా లేనోడివా, ఏ కులం నీదని అడగదు. మంచోడివా చెడ్డోడివా, ఏ మతము నీది అని అడగదు. ప్రేమ చాలి చూపదు, దాక్షిణ్యాలే ఉండవు. ప్రేమ చాలి చూపదు, దాక్షిణ్యాలే ఉండవు. దానికి విలువను ఇస్తే గెలుస్తావు, అది మరిచితే అక్కడే ఆగుతావు. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు. సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. టైము సరిపోదు తమ్మి, జర జల్ది మేలుకోరో. సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే. మనకున్న టైము సరిపోదు తమ్మి, జర జల్ది మేలుకోరో. సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే. క్రమ పద్ధతి లేని జీవనం, కాలం విలువను మరిచినం. సమయాభావం గొప్పది, అది లేదని చెప్పితే కుదరది. గెలిచిన వీరుడి మనసుని అడుగు, సమయం విలువేంటో. గడిచిన నీ గత కాలాన్నడుగు, కోల్పోయిందేంటో. అది తెలుసుకోని ముందుకు పోతే విజయం నీ బానిసరా. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు. సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. ఒకసారి నువ్వు బ్రతిమాలి చూడు కోల్పోయిన కాలాన్ని, తిరిగొస్తదేమో నీ వైపు చూసి నీ సమయం కరుణించి. ఒకసారి నువ్వు బ్రతిమాలి చూడు కోల్పోయిన కాలాన్ని, తిరిగొస్తదేమో నీ వైపు చూసి నీ సమయం కరుణించి. నిన్నే నిన్నుగా మలిచేవులిరా సమయం అంటే తమ్ముడా. విలువలతోని బతికే బతుకును అందిస్తదిరా నిండుగా. క్రమశిక్షణను నేర్పిస్తదిరా సమయం మను నిత్యం. స్వేరో సైనికుడై సాగర కాలం నీనేస్తం. ఆ జెండా ఎత్తి నడవర తమ్ముడ, ధైర్యం నీ కను నిత్యం. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు. సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కగా మానదు. నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో. ఉన్నోడివా లేనోడివా, ఏ కులం నీదని అడగదు. మంచోడివా చెడ్డోడివా, ఏ మతము నీది అని అడగదు. ప్రేమ చాలి చూపదు, దాక్షిణ్యాలే ఉండవు. ప్రేమ చాలి చూపదు, దాక్షిణ్యాలే ఉండవు. దానికి విలువను ఇస్తే
వస్తే గెలుస్తావు, అది మరిచితే అక్కడే ఆగుతావు. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు. సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. Pushpa, 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 pushpa. గెట్టం పట్టా సవరిస్తుంటే దేశం దద్దరిందే. భుజమే ఎత్తి నడిచొస్తుంటే భూమి బద్దలయ్యే. నువ్వు నిలవాలంటే ఆకాశం ఎత్తే పెంచాలే. మీరు పొరవాలంటే చంద్రం ఇంకా లోతే తప్పాలే. వానకు తడిసి బిక్కుమంటూ రెక్కలు ముడిసి వణుకుతుంటే నీదే తప్పవదా. పెద్ద గద్దలాగా మబ్బుల పైన హద్దు దాటి ఎగిరావంటే వర్షమైన తననే వచ్చి కాళ్ళ కింద కురుసైనా. పుష్ప 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 రాజ్. పుష్ప 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 రాజ్. పుష్ప 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 రాజ్. పుష్ప 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 రాజ్. పుష్పకి పాపం కొన్ని రావంట. అడిగే రాదు, ఓటమి రాదు, వెనకడుగు ఆగడము అసలు రానే రాదు. అన్నీ ఉన్న పుష్పకి పాపం కొన్ని లేవంట. భయమే లేదు, బెంగే లేదు, వెదురు ఎదురు తిరిగేలేదు, తగ్గేదే లేదు. దండ పెడితే దేవుడికి అసలు నామ కొడితే గురువులకే, కాళ్ళు మొక్కితే అమ్మకే రా. తల దించినావా బానిసవి, ఎత్తినావా బాధిసవి, తలపగనే నీ కిరీటమైతే భూతలమంతా నీదరా. పుష్ప 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 రాజ్. పుష్ప 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 రాజ్. పుష్ప 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 రాజ్. పుష్ప 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 రాజ్. ఆడు కాలు మీద కాలేసి కూసున్నాడంటే బండరాయి కూడా బంగారు సింహాసనమంట. వేరే సింహాసనమేదైనా మట్టి బండరాయంట. ఆడు చేతిలో తీయేసి మాటిచ్చాడంటే తుపాకిలో తూట దూసుకెళ్ళినట్టే. ఆ తూటలాగే మాట కూడా వెనక్కి రానట్టే. వాడు నీకు గొప్పే కాదు, వీడు నీకు ఎక్కువ కాదు, నీకు నువ్వే బోసులా ఉంటూ. ఎవడో విలువ ఇచ్చేదేంటి, ఎవడో నిన్ను గుర్తించేదేంటి. ఒంటి నిందా దిమ్మిరి ఉంటే నీ పేరే నీ బ్రడు. పుష్ప 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 రాజ్. పుష్ప 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 రాజ్. 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 అస్సలు తగ్గేదిలే.
దేవరా జగతికి చేటు చెయ్యనేలా దేవర వేటు కందనేలా కనులకు ప్రాణరాని నీలా కడలికి కాపయింది వేళ అలరయే ఎరుపు నీళ్ళే ప్రళయమై అతడినాకే Calm your mind with chakra-based meditation music. Saregama Karwa Wellness. నీలాంటి వాడే షర్టు పైకి పెడితే నీలాంటి వాడే తక్కువ తీస్తే నీలాంటి వాడే నాటు బిందు వింటే నీలాంటి వాడే కన్నా ఊళ్ళో కాలెట్టాలంటే నేనైనా నీలాంటోటే మొట్టాలన్నీ చేతుల్లో పెడితే మీరైనా నాలాంటోళ్ళే Ramachara, 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 Ikachapachake,
సంక్రాంతి ఏళ్లలో పందె కోళ్ళు సూరమ్మ బట్టిలో తీయటి జీళ్ళు కొట్టుకొస్తాయి ముంగిన ఉన్నన్నాడు లైఫ్ బ్యాక్ నొక్కానంటే నేనైనా నీలాంటోటే లైఫ్ ఫార్వర్డ్ కొట్టానంటే రామచమచరా ఇక చపచటే రాడి చాల చేరా రామచమచరా నువ్వు చవటే రామచమచరా ఇక చపచటే రాడి చాల చేరా రామచమచరా నువ్వు చవటే చీర కట్టుకోమ్మా చెట్టు కట్టి చిత్తమల్లె చుట్టుకోమ్మా గుట్టుకున్న పుట్టు మచ్చ ఎక్కడమ్మా